దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని గ్రహించి దానిని తమ యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా మేమంతా కూడా నడుచుకునేటటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా దయచేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను పెద్ద పాఠమేం కాదండి, చిన్న పాఠమే. ఎందుకంటే నేను డ్యూటీ నుండి వచ్చేసరికి ఈ కంపెనీలో కొంచెం ఎక్కువ టైము దాంట్లో స్పెండ్ చేయాల్సి వస్తుందండి. నేను వచ్చేసరికి 7-8 అయిపోతుంది. తర్వాత రిపోర్ట్లు పెట్టడం ఒక గంట సేపు పడుతుందండి. అంటే నేను ఆ రిపోర్ట్స్ అన్నీ పెట్టేసరికి 9 అయిపోతుందండి. అందులో పగలంతా పనిచేసి రావడం వల్ల మనకి 9:30-10 అయ్యేసరికి నిద్ర వచ్చేస్తుంది. అందువల్ల ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి కానీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కొంచెం దీని మీద కొంచెం ఒక 2 గంటలన్నా కూర్చొని ఒక మంచి పాఠం, కనీసం ఒక గంట లేదా 30 గంట పాఠం చెప్తారని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా. కానీ ఈ యొక్క సమయభావం వల్ల నేను అనుకున్న పని చేయలేకపోతున్నాను. కానీ నేనైతే ఒకటే అనుకున్నాను, సరే టైము గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, పావుగంట అవ్వచ్చు, కానీ నిలబడి దేవుని గురించి ఒక 4 మాటలు చెప్పడం అనేది దేవుడు సంతోషించే పని అని అనుకుని పొద్దున పూటే ఒక చిన్న పాఠం చెప్తారని చెప్పేసి నేను ఓన్గా రాసుకున్నానండి. నేను చెప్పే అంశం అండి, మన జీవితం క్రీస్తుని తెలుసుకోకముందు, క్రీస్తులోకి రాకముందు మన జీవితం ఎలా ఉంది, క్రీస్తుని తెలుసుకుని క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. కాబట్టి క్రీస్తులోకి రాకముందు మనకి ఎలా ఉంది అంటే, క్రీస్తుని తెలుసుకోకముందు మనకి లక్ష్యం లేని జీవితంలాగా మనకి జీవితం ఉండేదండి. అప్పుడు మనం లోకంలో జీవించాం, కానీ మనకి దేని గురించి కూడా సరైన అవగాహన కానీ, సరైన క్లారిటీ కానీ, స్పష్టత అనేది మనకి లేదు. అంటే అప్పట్లో పాపం చేయకుండా జీవించడం అంటే ఏ అలవాట్లు లేకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, నీతిగా న్యాయంగా మన పని మనం చేసుకోవడమే పాపం చేయకుండా ఉండటం అని అనుకునేవాళ్ళం అండి. అది మంచిదే, కానీ పాపం అంటే ఏమిటి అనే దాని గురించి ఒక స్పష్టత అనేది మనకి లేదు. పాపం గురించిన సరైన అవగాహన మనకు అప్పుడు లేదు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాపం అంటే ఏమిటో మనకి తెలిసిందండి. పాపం అంటే ఏమిటండి? క్రీస్తులోకి రాకముందు మనం ఎవరినైనా మోసం చేస్తే అది పాపం. ఎవరికైనా అన్యాయం చేసినా, లేదా ఏ కారణం లేకుండా అకారణంగా ఎవరైనా కొట్టినా, లేదంటే ఎవరినైనా మనసు గాయపరిచేలాగా మాట్లాడినా, ఎవరినైనా బూతులు తిట్టినా అది పాపం కింద మనం అనుకునేవాళ్ళం. కానీ పాపం అంటే ఏమిటని దేవుడు చెప్తున్నాడని, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పాపం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే కనుక దేవుడు ఏం చెప్తున్నాడండి? పాపం అంటే ఏమిటి అనే దానికి దేవుడు ఏం చెప్తున్నాడు? బైబిల్లో మనం చూస్తే ఏమనుందండి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలను, కట్టుబాట్లను దేవుడు చెప్పాడు. అది మనకి వాక్య రూపంలో వ్రాయించాడండి. దేవుడు నీకు ఒక పని చెప్పాడండి, ఇది మీరు చేయండి, దీన్ని ఇలా చేయండి అని చెప్పాడు. కానీ మనం దాన్ని చేయకుండా దేవుడు ఎలా చెప్పాడు కదా, అలా ఎందుకు, నేను ఎలా చేస్తానని చెప్పడమే పాపం. దేవుడు ఏం చెప్పాడు? పండు తినొద్దని చెప్పాడు.
కానీ హవ్వ పండు కోసి తినడం వల్ల ఆజ్ఞ అతిక్రమించింది. పాపం అంటే ఏంటంటే దేవుడు చెప్తున్నాడు వాక్య ప్రకారం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు పండు తినొద్దని చెప్పాడు, కానీ హవ్వ ఆదాములు దేవుడు తినవద్దని చెప్పిన పండుని తిన్నారు. ఇక్కడ ఏమైందండి, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పేసి దేవుడు చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మనం క్రీస్తులోకి రాకముందు మనము ఎలా ఉండేవాళ్ళమండి, మన యొక్క జీవితంలో కూడా ఎలా అనుకునేవాళ్ళం, మనం ఏదన్నా ఒక సందర్భాన్ని బట్టి ఏదన్నా పాపం చేసామో అనిపిస్తే లోకపరంగా మనం చూసినట్లయితే కనుక మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండేదండి, క్రీస్తులోకి రాకముందు మనం బాగా పాపం ఎక్కువ చేసాం అనిపిస్తే కనుక ఏమనుకునే వాళ్ళం, పాపం చేసాం కాబట్టి మనం ఏదైనా ఒక మొక్కుబడి చేసి ఒక కొబ్బరికాయ పుట్టి లేదంటే ఈ విధంగా చేస్తే మన యొక్క పాపం పోద్ది అనేటటువంటి మైండ్ సెట్లో మనం ఉండిపోయామండి. అదేవిధంగా ఏదన్నా ఒక దీక్ష తీసుకుని ఏదైనా 15 రోజులు 2 రోజులు చేసి మనం ఈ 15 రోజులు కూడా ఈ విధంగా ఉందాము, ఇలా చేస్తే మన యొక్క పాపం పోద్ది అనేటటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళం. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రైస్తవులు ఇప్పుడు మనం అనుకున్నట్లుగా 15 రోజులు లేదా 45 రోజులు నీతిగా ఉంటే సరిపోదండి. ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పరిపూర్ణమైన జ్ఞానం అనేది మనిషికి తెలిసిన తర్వాత అంతకాలం పాటు మనిషి క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండగలుగుతాడండి, లైఫ్ లాంగ్ కూడా జీవితాంతం కూడా మనం పాపం చేయకుండా దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోగలుగుతాం. అదేవిధంగా మనం క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మన యొక్క జీవితంలో కూడా మనకు మార్పు అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు రోజువారీ కార్యక్రమాల్లో మనం అనేక మందితో మాట్లాడతాం, అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తుని తెలుసుకోకముందు మనం పాపం అంటే ఏమిటనేది అవగాహన లేకపోవడం వల్ల మనం ఏదేదో మాట్లాడుతాం, మన మనసులో ఏదైతే అనుకుంటామో అదే చేస్తాం. కానీ ఇక్కడ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనకి పాపం అంటే ఏమిటో అనేది ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. అదేవిధంగా మనం ఏ పని చేసినా ఎలా ప్రవర్తిస్తున్నామో ఏంటో అనేది మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలండి. మనం ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా బాగా కోపం వచ్చినప్పుడు, ఏదైనా ఒక విషయం మీద వచ్చినప్పుడు, ఏదైనా ఒక మాట జారినా ఏదైనా చేసినా మనకు వెంటనే వాక్యం అనేది మన హృదయంలో పనిచేసినట్లయితే కనుక ఆ వాక్యం అనేది మనల్ని కరెక్ట్ చేస్తూ ఉంటుందండి. అంటే ఇది తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని మనకి మన హృదయంలో వాక్యం ఉంటే కనుక ఆ వాక్యం ఎప్పుడూ కూడా మనల్ని సరిచేస్తూ ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలనేది మనకి ఎలా తెలుస్తుందండి, వాక్యం మన హృదయంలో పనిచేస్తూ ఉంటే ఓకే ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనేది మనకి వాక్యం ద్వారా మనకు తెలుస్తుందండి. కాబట్టి అది వాక్యం అనేది మనల్ని ఎప్పటికప్పుడు కూడా సరిచేస్తూ ఉంటుందండి. అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి యొక్క వాక్యం అనేది మనకు సహాయపడుతుంది. అదేవిధంగా మనం రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలండి, పాప క్షమాపణ. మనం క్రీస్తుని తెలుసుకోకముందు పాప క్షమాపణ అంటే మనకేం తెలియదు, మనం ఏ విధంగా రక్షించబడతాము అనేది కూడా తెలియదు. అంటే మనకు అప్పట్లో ఒకటే ఆలోచన, ఒకటే గురి ఉండేదండి.
ఆ, ఈ ఈ జీవితకాలంలో మనం నీతిగా బ్రతికి నీతిగా జీవిస్తే కనుక మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. లేదు మనం ఈ లోకంలో పాపం చేస్తే కనుక నరకానికి వెళ్ళిపోతాం అనేటటువంటి మైండ్ సెట్లో మనం అందరం కూడా ఉండేవాళ్ళం అండి. కానీ క్రీస్తుని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో పాపం అంటే ఏమిటో అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా మన యొక్క పాపం పోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. మన యొక్క పాపం పోవాలంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటేనే ఆయన యొక్క రక్తంలో మన యొక్క పాపాలు కడగపడతాయి అనే విషయం క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మనందరికీ కూడా తెలిసిందండి. అదేవిధంగా మనం క్రీస్తుని తెలుసుకోకముందు కనుక చూసినట్లయితే కనుక మనం ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతికి చనిపోతే కనుక మనం స్వర్గానికి చేరిపోతాము అని అనుకునేవాళ్ళం. కానీ ఆ విధంగా మనం వెళ్ళలేమండి. మనం స్వర్గానికి పరలోకానికి చేరుకోవాలంటే భూమి మీద మనం బ్రతికే జీవితాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడండి. అదే మనం లోక సంబంధంగా చూసినట్లయితే కనుక ఎవరైనా అన్యాయం చేస్తే, ఎవరైనా మనల్ని కారణం లేకుండా కొట్టినా లోక సంబంధంగా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, ఆ విధంగా మన ఆలోచన ఉండేదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? శిక్ష విధించట నా పని, పగ తీర్చుట నా పని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మనం బైబిల్లో కూడా ఆ యొక్క చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే కనుక దావీదు గారు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు, ఆయన సపరేట్గా వేరే చోట ఉన్నప్పుడు నాబాల్ అనే వ్యక్తిని సహాయం కోరతాడు. సౌలు దగ్గర నుంచి దావీదు గారు పారిపోతారు. దావీదుతో పాటు కొంతమంది అనుచరులు దావీదు వెంట వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఒక అడవుల్లోనూ అరణ్యంలోనూ ఎక్కడో తలదాచుకుంటారు. అప్పుడు నాబాల్ అనే ఒక అతను ఉంటాడు. అతనికి చాలా ధనవంతుడు, ఆస్తిపరుడు. అతనికి చాలా వేల గొర్రెలు ఉంటాయి, బాగా ఆస్తి సంపన్నుడు అనమాట. అతని సహాయం కోసం అని చెప్పేసి దావీదు తన సేవకుల్ని అతని దగ్గరికి పంపించి ఏమని చెప్పిస్తాడు? నాబాలు, నీ యొక్క గొర్రెల్ని వాటిని మా సైనికులు చాలా కాచారు. సో కాబట్టి కొంచెం నీవు మాకు ఆహారాన్ని, రొట్టెను, ద్రాక్షరసం ఆహారాన్ని మాకు సహాయంగా చేయమని చెప్పేసి నాబాల్ అనే వ్యక్తిని దావీదు తన సేవకులతో సహాయం చేయమని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు నాబాలు వాళ్ళకి సహాయం చేస్తాడని సహాయం చేయడు. తన యజమానిని విడిచిన చాలామంది, చాలామంది బయట తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనంటే నేను చాలామందిని చూశాను, నేనేమి నీకేమీ సహాయం చేయను, మీరు అవతల పోండి అని చెప్పేసి చాలా కటువుగా సమాధానం చెప్పి పంపిస్తాడండి. కానీ ఇది నాబాల్ దృష్టిలో కరెక్ట్ అనిపించిన ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారండి? దేవుడు దీని అంతటినీ కూడా చూస్తున్నాడు, దీని అంతటిని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత దావీదు నాబాల్తో యుద్ధం చేసి అతని మీదకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత అతని భార్య అయిన అబీగయీలు వచ్చి దావీదు దగ్గరకు వచ్చి తన్ని చాలా సాఫ్ట్గా, మృదువుగా మాట్లాడి దావీదు యొక్క కోపాన్ని చలారుస్తుంది. తర్వాత నాబాలు ఆ నెక్స్ట్ డే ఏమవుతాడండి? చనిపోతాడు. గుండాగిపోయి సడన్గా చనిపోతాడు. దీనికి శిక్ష ఎవరు వేశారండి? నాబాల్కి. దావీదు చంపలేదు, ఎవరు వచ్చి చంపలేదు, నాబాల్ చనిపోతాడు. మరి నాబాల్కి శిక్ష వేసింది ఎవరు? దేవుడు. దేవుడే నాబాల్కి శిక్ష విధించాడు. శిక్ష విధించుట నా పని, పగ తీర్చుట నా పని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులని ఎవరైనా సరే మనకు మనమే పగ తీర్చుకోకుండా దేవుని యొక్క ఉగ్రతకు చోటు ఇవ్వాలి. సో అదేవిధంగా మనం పరలోకం చేరాలి
అనుకుంటే, అంటే మనం క్రీస్తుని తెలుసుకోకముందు అయితే కనుక మనకు ఒక లక్ష్యం అనేది ఏమీ లేదండి. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే యేసుక్రీస్తుని ఎందుకు తెలుసుకున్నామంటే ఏం చెప్పాలండి సమాధానం? బయట చాలామంది అయితే కానీ ఏం చెప్తారు, మాకు పలానా స్వస్థత జరిగిందండి, పలానా కార్యక్రమం జరిగింది, పలానా అద్భుతం జరిగింది, అందుకనే మేము క్రీస్తుని తెలుసుకున్నాం అంటారు. అది సరైన నిరీక్షణ అండి? అది సరైన విశ్వాసము కాదు. క్రైస్తవునికి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక నిరీక్షణ, ఒక లక్ష్యం, ఒక టార్గెట్ అనేది, స్పష్టమైన లక్ష్యం అనేది మనకి తెలుస్తుందండి. మన యొక్క క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమిటి అనేది మనం చూసినట్టయితే కనుక పరలోకం చేరుకోవాలి అనేది మన యొక్క లక్ష్యం. మన యొక్క లక్ష్యం ఏంటి అనేది క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకి స్పష్టంగా తెలిసిందండి. సో కాబట్టి మనం అందరం కూడా పరలోకం చేరుకోవాలంటే కనుక మొదటిగా క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తు నామములోనే, క్రీస్తు యొక్క రక్తంలోనే మన యొక్క పాపాలు క్షమించబడతాయని చెప్పేసి మనందరం మొదటిగా తెలుసుకుని, తర్వాత మన యొక్క జీవితంలో పాపం చేయకుండా, పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని బాగా తెలుసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మహింపరిచి పరిశుద్ధంగా జీవించినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ విధమైనటువంటి లక్ష్యం అనేది మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాతే మనకి అర్థమైంది. క్రీస్తులోకి రాకముందు ఈ విధమైనటువంటి జ్ఞానం అనేది మనకి లేదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాతే మనకి సరైనటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం అనేది మనకి తెలిసింది. కాబట్టి మనం అందరం కూడా ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగి దేవుడన్న పరలోక రాజ్యానికి అందరూ కూడా చేరుకునే విధంగా మన యొక్క జీవితము, మన యొక్క బ్రతుకు నడుచుకోవాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలను మీ యొక్క పిల్లలతో పంచుకున్నాను తండ్రి. చెప్పిన వాక్యం మీ పిల్లలందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను తండ్రి. చెప్పిన వాక్యంలో ఏదన్నా తప్పులుంటే క్షమించండి తండ్రి. మరింకా అర్థవంతంగా మీ పిల్లలకు వివరించే వాక్యాన్ని, మరింత జ్ఞానాన్ని నాకు దయచేయమని చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంటే ప్రారంభం నుంచి మనం చెప్పుకునేమాట రాజేష్ వాయిస్ మా అందరికన్నా బాగుంటుందండి. సెకండ్ ప్లేస్ హరిబాబుది చాలా బాగా వస్తుంది. మనోడు మధ్య మధ్యలో గ్యాప్ వేయటం వల్ల ఈరోజు చూడండి ఎంత బాగా వచ్చిందో పాట. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అలాగే మనకి ఆగస్టు 15 రోజున ఎగ్జామ్. మీ అందరి దగ్గర D1, D2 మెటీరియల్ ఉన్నాయి లేవండి? అందరి దగ్గర ఉన్నాయి. ఈసారి ఏంటంటే 100 రెఫరెన్సుల పరీక్ష అండి. D1 నుంచి 10 పాఠాలు, D2 నుంచి 10. ఈరోజు సాయంకాలం మీకు వాట్సాప్లో పెడతాను. కొన్ని కుదిరితే వచ్చే ఆదివారానికి ఇచ్చేస్తాను మెటీరియల్. D1లో 10 పాఠాలు, D2లో 10 పాఠాలు, 15 100 రెఫరెన్స్లు. నేను మీకు 10 పాఠాలు ఇస్తాను. 10 పదులు 100 మార్కులు. ఓకేనండి. ఇది ఆగస్టు 15 జరిగే ఎగ్జామ్ గురించి. ఓకేనా? అర్థమైందండి? మెటీరియల్ ఉందిగా మీ దగ్గర, అందరి దగ్గర. అలాగే మీకు D1 కంప్లీట్ చేసినప్పుడు మీకు మెమెంటో ఇచ్చే గుర్తుందండి? మెమెంటో సర్టిఫికేట్ ఇచ్చాం. ఈసారి D2 కూడా మెమెంటో ప్లస్ సర్టిఫికేట్ కూడా అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆగస్టు 15 రోజుకి రెడీ అవ్వండి. ఓకేనా కృష్ణ? ఓకేనా? మన మధ్యలో ప్రసాద్ వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తాడు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరు.